హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. రెండు తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇస్తామన్నటువంటి నోటిఫికేషన్ గురించి ఎన్నో ఆశలు, ఎన్నో తీరని అనుమానాలు. దీనికి తోడు ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా అది మనదేనేమో అని అనుకునే విధంగా భ్రమలోకి వెళ్ళడం, ఏదో ఒక చిన్న పర్యటనలకు ఉస్మానియా యూనివర్సిటీ 1000 కోట్లకు వేదిక కావడం, ఆ 1000 కోట్ల ప్రకటనలో తెలంగాణలో పత్తాలేని జాబ్ క్యాలెండర్ అని మరునాడు ఉదయం పేపర్లో మనం స్టేట్మెంట్ చూడడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 30న రావాల్సినటువంటి నోటిఫికేషన్, 30వ తారీఖు లోపు రావాల్సినటువంటి ఎలక్ట్రిసిటీ నోటిఫికేషన్, అది కూడా ఏకకాలంలో కాదు, విడతల వారీగా. ఆ విడతల వారీగా వచ్చే నోటిఫికేషన్ అయినా కూడా మరి వస్తుందా రాదా? దీనికి తోడు సందేహాలు, ఏపీలో మరియు తెలంగాణలో జాబ్ క్యాలెండర్ మీద సకల అనుమానాలు. వీటన్నింటికీ మాలాంటి వారు ఇచ్చే కన్క్లూజన్ ఏంటండి అంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో మరియు తెలంగాణలో ఖాళీలు ఉన్నమాట మాత్రం వాస్తవం. ఆ ఖాళీలకు తగ్గట్టుగా నోటిఫికేషన్ కూడా త్వరలో రాబోతుందనే మాట కూడా వాస్తవం. మనకి 2 రకాల పరిణామాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 30 లోపు ఎలక్ట్రిసిటీ బోర్డ్, ఏపీ ఎస్పీడీసీఎల్, సిపిడిసిఎల్, ఈపీడీసీఎల్ ఈ రిక్రూట్మెంట్కు సంబంధించి విడతల వారీగా ఖాళీలను ఫిలప్ చేయాలని నిర్ణయానికి ఏ విధంగానైతే ప్రభుత్వం వచ్చిందో దానికి తగినట్టుగానే ప్రణాళికలు ఉన్నాయి. దీనిలో ఎటువంటి డౌట్ అయితే లేదు. మరి ఇంకా ఏం సార్, మరి ఇంకా నోటిఫికేషన్ పడట్లేదు అని కూడా మీకు డౌట్ వస్తుంది ఈ మాట అనగానే. మీకు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డిస్కమ్లో ఈపీడీసీఎల్, సిపిడిసిఎల్ రిక్రూట్మెంట్స్ పడినాయి, కానీ ఇప్పటివరకు ఎనర్జీ అసిస్టెంట్ పేరుతో ఏపీ ఎస్పీడీసీఎల్ నోటిఫికేషన్ పడలేదు. ముందుగా ఏపీ ఎస్పీడీసీఎల్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. సరే, మరి తెలంగాణలో లాగా ఆంధ్రప్రదేశ్లో కామన్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా అంటే, తెలంగాణలో మాదిరిగా ఆంధ్రప్రదేశ్లో కామన్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు లేవు. ఏపీ ఎస్పీడీసీఎల్ ముందుగా వచ్చిన తర్వాత ఏపీ ఈపీడీసీఎల్, తర్వాత సిపిడిసిఎల్ని విడతల వారీగా పోస్టింగ్స్ ఇవ్వాలి, జాబ్ నోటిఫికేషన్ ఇవ్వాలి అని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది. అంటే నేను చెప్పేది ఏపీ ఎస్పీడీసీఎల్ ముందు నోటిఫికేషన్ వస్తుంది. సార్, ఎస్పీడీసీఎల్ అనగానే మరి తెలంగాణలో కూడా ఎస్పీడీసీఎల్ ఉంది కదా సార్, మరి తెలంగాణలో ఎస్పీడీసీఎల్ నోటిఫికేషన్ ఎప్పుడు సార్ అంటే, తెలంగాణలో ఎస్పీడీసీఎల్, తెలంగాణలో ఈపీ, తెలంగాణలో ఎన్పీడీసీఎల్, దానితో పాటుగా ట్రాన్స్కో, జెన్కోకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లో అది జేపీఏ కావచ్చు, జేఎల్ఎం కావచ్చు, ఈ రాబోయే జాబ్ క్యాలెండర్లో ఉంది. అదేం సార్, డిసెంబర్ 7th రోజు మనకు స్టేట్మెంట్ ఇస్తారు అనుకున్నారు. ఆ డిసెంబర్ 7th అనేటువంటి విషయము డిసెంబర్ 10th పోస్ట్పోన్ అయింది. ఆ 10th మీటింగ్ అయిపోయిన తర్వాత మరి జాబ్ క్యాలెండర్ అనేది రేపు ఓయూకి వెళ్తాడనంగా అందరూ మంత్రులు చాలామంది జాబ్ క్యాలెండర్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి, జాబ్ క్యాలెండర్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి అని చాలామంది అనుకున్నాం. కానీ ప్రభుత్వం చెప్పే విషయం ఏంటండి అంటే, ఈ కుమారి కమిటీ నివేదిక ప్రకారం
రావాల్సినటువంటి ఖాళీలు మనకి ఇంకా రాలేదు, ఏ విధంగా జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలి అనేటువంటి విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. మరి అలా అని అసలు నోటిఫికేషన్ వస్తుందా అంటే ఏ టైంలోనైనా నోటిఫికేషన్ రావచ్చు, వచ్చి తీరుతుంది. నోటిఫికేషన్ ఖచ్చితంగా ఉంది. నోటిఫికేషన్ ఇవ్వవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. 100కి 1000% ఉంది. అందులో మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఏంటి సార్, 40,000 ఉద్యోగాలు, 40,000 జాబ్స్, 40,000 ఉద్యోగాలు రాబోయే 2.5 సంవత్సర కాలంలో ప్రకటిస్తాము, ప్రకటించి వాటిని ఫిలప్ చేస్తాము అని చెప్పారు. అంటే 2.5 సంవత్సరాల వరకు నోటిఫికేషన్ పడదా సార్? 2.5 సంవత్సరాల వరకు నోటిఫికేషన్ అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టండి. అది కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కు సంబంధించింది, ఒక సబ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్కు సంబంధించింది. అంటే ఒక డిపార్ట్మెంట్కు సంబంధించి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ కనుక ఇవ్వాలి అంటే కనీసం 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ప్రిలిమ్స్ అయిపోవాలి, తర్వాత ఈవెంట్స్ అయిపోవాలి, దెన్ మెయిన్స్ డేట్స్ డిక్లేర్ చేయాలి. ఇలా ఈ ప్రస్థానం పూర్తి కావడానికి 2 సంవత్సరాలు పడుతుంది. అది మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు సంబంధించిన మాట కాదు, కాకూడదు, కాబోదు, కావలసిన అవసరం లేదు. డిపార్ట్మెంట్కి ఎంతైనా ఉద్యోగాలు ఇవ్వాలి, ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. ఇది మనం ఇచ్చేటువంటి పూర్తి స్థాయి క్లారిటీ. కాబట్టి ఇటువంటి సందేహాలు ఉన్నప్పుడు ఏపీ పిల్లలు చాలా వరకు కన్క్లూజన్లో ఒక రకంగా సతమతం అవుతూ ఉన్నారు. అసలు నోటిఫికేషన్ పడుతుందా? మన నోటిఫికేషన్ పడకపోతే మనకేమో ఐటీఐ మార్క్స్ రోజుకొకటి ఎవరో ఒకరు పీడిఎఫ్ పెడుతూ ఉంటారు. ఆ పీడిఎఫ్ మళ్ళీ నాకు ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది ఇన్స్టిట్యూట్ మొబైల్కి పెడితే. దానికి అసలు చదవాలా చదవద్దా అనే విషయాన్ని వాళ్ళు డిసైడ్ చేసుకోవాల్సింది పోయి వాళ్ళు మనకే డిసైడ్ చేసే ఫెసిలిటీ ఇస్తారు. ఏ చిన్న స్టేట్మెంట్ రాని, ఏ ఒక్క చిన్న పీడిఎఫ్ పడని ఉద్యోగానికి సంబంధించినటువంటి ఖాళీలు పడవట కదా, వాటిని ఐటీఐ మరియు 10th రిక్రూట్మెంట్ ఆధారంగా తీసుకుంటారట కదా. ఈ విషయం సార్కు చెప్పండి, సారు ఎగ్జామ్ ఉంటుంది అని చెప్తున్నారు. అరే బాబు, ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ కూడా మీరు రేపు నోటిఫికేషన్ రాగానే, మొన్న మీరు రాసినటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లాగానే జస్ట్ 45 డేస్లోనే మీకు కంప్లీట్ అయిపోతుంది రిక్రూట్మెంట్. వెయిట్ చేయండి, చూడండి. ఐటీఐ క్వాలిఫికేషన్తో ఖచ్చితంగా జూనియర్ లైన్మెన్ రిక్రూట్మెంట్ అనేది ఏపీలో నిర్వహించబడేటువంటి ఈ రిక్రూట్మెంట్లో మీరంతా కూడా ఎగ్జామ్ రాయవలసిందే. నోట్ దిస్ పాయింట్, ఎగ్జామ్ రాయవలసిందే. సార్ ఈ మధ్య ఒక పీడిఎఫ్లో వచ్చింది, ఏ పీడిఎఫ్నైనా సరే మీకు అనుకూలంగా మార్చుకోకండి దయచేసి. నేను ఇప్పుడు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈ కాలంలో జేఎల్ఎంకి సంబంధించి, ఐటీఐకి సంబంధించి నాకు ఒక పీడిఎఫ్ కాకపోతే ఒక పీడిఎఫ్, ఒక పీడిఎఫ్ కాకపోతే ఒక పీడిఎఫ్. ఇది అమాయకత్వం అనుకోవాలా, ఇంకేం అనుకోవాలనే విషయాన్ని వాళ్ళే చెక్ చేసుకోవాలి దయచేసి. సార్ మేము చదవాలా లేదా? నువ్వు చదివితే చదువు, చదివితే బాగుపడేది నువ్వే, లేకపోతే పోయేది నువ్వే. నీకు చదవాలనిపిస్తే చదువు, నాకు ఈ చదివేందుకు అనుకుంటే వదిలేసుకో. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. నువ్వు ఒక సిస్టమేటిక్గా ఇక్కడి నుంచి నేను మొత్తం సిలబస్ని చదువుకొని ఏదో నాకున్నటువంటి పరిజ్ఞానాన్ని పెంపొందించుకొని రేపు ఉద్యోగానికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీలో ఎగ్జామ్ అనేది, ఆ ఎగ్జామ్కు సంబంధించి నేను అన్ని రకాలుగా సన్నద్ధం అవుతాను అని నువ్వు మానసికంగా సంకల్పిస్తే చదువు, లేకపోతే బంధు పెట్టు. నేను చదివేటువంటి ఆస్పిరెంట్స్ కోసం చెప్తున్నా. రెండవది, నోటిఫికేషన్ పడుతుందా పడదా అని సందేహం చూస్తారే, నేను వాళ్ళ కోసం నేను చెప్తున్నా. ఏంటది అంటే, ఇప్పుడు మనకు చూపించేటువంటిది ఇది ఒక కాంట్రాక్ట్ లేబర్కు సంబంధించి, అవుట్ సోర్సింగ్ లేబర్కి సంబంధించి. మళ్ళీ దీన్ని కూడా మీరు భూతద్దంలో పెట్టి చూస్తారు. రేపు ఒక పర్మనెంట్ ఎంప్లాయ్ వచ్చే వరకు అక్కడ వర్క్ అనేది ఆగకూడదు. ఏపీలో అటువంటి వర్క్ ఆగకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఖచ్చితంగా మనకు ప్రాసెస్ అనేది ముందుకు వెళ్ళాలంటే 100% మనం చేయవలసిందల్లా ఒక్కటే. ఏంటది అంటే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ద్వారా తీసుకోవడం. ఇప్పుడు ప్రస్తుతం డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ద్వారా తీసుకుంటున్నారు. సార్ మరి అలా అని రిక్రూట్మెంట్ వస్తుందా అంటే రిక్రూట్మెంట్ ఉంది. ఆ యొక్క అవుట్సోర్సింగ్ సంబంధించినటువంటి విధానాలు ఏపీ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ సంబంధించినటువంటి అంశాల పరంగా చూస్తే
ఎవరెవరు దీనికి ఎలిజిబుల్ అంటే ఎవరైతే ఐటీఐ మార్క్స్లో పూర్తి స్థాయి స్కోర్ చేసిన వారు, దానితో పాటుగా 10th మార్క్స్ రెండింటిని కలిపి మెరిట్ తీస్తారు. ఇది అవుట్ సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్కు సంబంధించింది మాత్రమే, దయచేసి ఇది వినండి. ఇది అఫీషియల్ నోటిఫికేషన్ కాదు. అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చాక మీరు పర్మనెంట్ ఎంప్లాయీస్గా గుర్తింపును సాధిస్తారు. ఈ పర్మనెంట్ మీరు ఎంప్లాయీస్గా మీరు మారాలి అంటే ఫస్ట్ రేపు రాబోయేటువంటి రిక్రూట్మెంట్లో మీరు ఉద్యోగం సాధించే విధంగా ప్రయత్నం చేయాలి. ఇలా చేస్తేనే మీరు 100% సక్సెస్ కావడానికి అవకాశాలు ఉంటాయి మిత్రమా. అదర్వైజ్ అది మీ ఇష్టం. కాబట్టి నోటిఫికేషన్ వస్తుందా రాదా అన్నదానికి నేను ఒకటే విషయం చెప్తాను. నోటిఫికేషన్ వస్తుంది, వచ్చి తీరుతుంది. రెండవది, జాబ్ క్యాలెండర్కి సంబంధించి తెలంగాణలో ఎలక్ట్రిసిటీ బోర్డ్ అనేది 2 సంవత్సరాల ప్రస్థానంతో ఉండదు. ముందుగా వచ్చే నోటిఫికేషనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. అది జేపీఏ జూనియర్ ప్లాంట్ అటెండెంట్ విభాగానికి సంబంధించి ఐటీఐ మెరిట్తో తీస్తారు. ఇప్పుడు రాబోయేటువంటి యాదాద్రికి భద్రాద్రికి సంబంధించినటువంటి ఎంప్లాయీ పవర్ అవసరం, ఖచ్చితంగా రిక్రూట్మెంట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ ఒక సఫిషియంట్ గవర్నమెంట్ ఆథరైజ్డ్ ఎంప్లాయీ ఉండాలన్న ఉద్దేశంతో తీసుకొస్తున్నారు. ఏపీ ఎస్పీడీసీఎల్ అండ్ ఏపీ ఈపీడీసీఎల్, ఏపీ సిపిడిసిఎల్కు సంబంధించి రిక్రూట్మెంట్ అనేది ఒక్కొక్క డిస్కమ్కి కొద్ది కాల పరిమితితో ఇచ్చే ఆలోచనలో ఉంది. ఆ కొద్ది కాల పరిమితి అయినా సరే గతంలో ఇచ్చిన విధానంలోనే ఉంటుంది. ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ అనేది స్వచ్ఛందంగా నోటిఫికేషన్ రిలీజ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది, అది ప్రభుత్వ అనుమతితో. రెండవది, తెలంగాణలో మాత్రం ఎస్పీడీసీఎల్ మరియు ఎన్పీడీసీఎల్, ట్రాన్స్కో, జెన్కో కింద ఉన్నటువంటి జేఎల్ఎం పోస్టులు జూనియర్ లైన్మెన్ విభాగంలో ట్రాన్స్కో, ఎస్పీడీసీఎల్ మరియు ఎన్పీడీసీఎల్ ఉంటుంది. దాంతోపాటుగా జెన్కోలో జేపీఏ విభాగానికి సంబంధించిన ఖాళీలు ఉంటాయి. వాటికి సంబంధించి ఎవరైతే రాయాలనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఐటీఐ ఉండాలి. ఐటీఐతో పాటుగా మెరిట్ లిస్ట్ ఉంటుంది, అంటే 10th క్లాస్ మెరిట్ లిస్ట్ ఉంటుంది. మీకు తెలంగాణ వాళ్ళకైతే జస్ట్ పోల్ క్లైంబింగ్ మాత్రమే ఉంటుంది. ఏపీ వాళ్ళకైతేనేమో ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్లో క్వాలిఫై అయిన మార్క్స్ ఉంటాయి. దానితో పాటుగా పోల్ క్లైంబింగ్, మీటర్ రీడింగ్, సైక్లింగ్ అనేటువంటి ప్రస్థానం ముగిసిన తర్వాత మిమ్మల్ని జూనియర్ లైన్మెన్ జేఎల్ఎం కేటగిరీగా తీసుకోవడం జరుగుతుంది. ఇది ఈ ప్రస్థానంలో నేను చెప్పేటువంటి అంశం. చాలామంది అడుగుతూ ఉన్నారు, ఆన్లైన్ కోర్సెస్ గురించి అడుగుతూ ఉన్నారు. ఈ ఆన్లైన్ కోర్సెస్ అన్నీ కూడా ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మొబైల్ యాప్లో ఉన్నాయి. మీరు లైవ్ క్లాసెస్ నేరుగా వింటూ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు ఆ లైవ్ క్లాసెస్ ఎలా ఉంటాయి, ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూద్దాం. లైవ్ క్లాసెస్కి సంబంధించినటువంటి అంశాలు, టెస్ట్ సిరీస్లు మీరు ప్రాక్టీస్ చేసుకోవడం ద్వారా 100% నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీకు ఏ విధంగా అయినా సరే మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉండేది ఉంటే ఫస్ట్ దీంట్లో ఉన్నటువంటి కంటెంట్ని మీరు ఒకసారి చదవండి. ఇందులో దాదాపుగా ఉన్నటువంటి కంటెంట్, ఆ లైవ్ క్లాసెస్, ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి, ఒకసారి చూడండి, నచ్చితేనే తీసుకోండి. ఇన్స్పైర్ ఇండియా అకాడమీ బుక్స్ ఉన్నాయి. తెలుగు మీడియం అభ్యర్థులకి సఫిషియంట్ బుక్స్ ఏదైనా ఉన్నాయంటే అది ఇన్స్పైర్ ఇండియా అకాడమీ తెలుగు మీడియం పుస్తకం మాత్రమే. ఈ పుస్తకం పూర్తి డీటెయిల్ ఆఫ్ స్టడీతో మీకు రాయడం జరిగింది. ఈ పుస్తకం మీకు అందుబాటులో ఉంది, తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు అందుబాటులో లేకపోతే ఇన్స్టిట్యూట్ మొబైల్ నంబర్ 6309398306 కాల్ చేయండి, మీకు బుక్ నేరుగా పంపిస్తారు. అది తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం. ఇంగ్లీష్ మీడియంలో నెంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి, నేను కాదనట్లేదు. ఇంగ్లీష్ మీడియంలో ఎన్ని పుస్తకాలు ఉన్నా కూడా ఇన్స్పైర్ ఇండియా అకాడమీ బుక్ని ఎందుకు తీసుకోవాలనుకుంటామంటే ఒక సఫిషియెంట్గా ఒక జూనియర్ లైన్మెన్ ఎగ్జామ్కి ఎంత సిలబస్ని అయితే మనం కవర్ చేయాలో ఆ సిలబస్ని దానికి మించి కూడా మనం కవర్ చేసాం. అది ఏ విధంగా ఉంది, క్వశ్చన్ యొక్క ప్యాటర్న్కి తగ్గట్టుగా సిలబస్ని, సబ్జెక్ట్ నాలెడ్జ్ని ఏ విధంగా ఇవ్వాలి అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అందించడం జరిగింది. మీకు ఎక్కడైనా సరే మీకు టెక్స్ట్ బుక్ ఎక్కడైనా ఉండొచ్చు. తెలుగు మీడియం వాళ్ళకైతే చాలా వరకు పుస్తకాలు అయితే ఉండవు. మన దగ్గర ఉన్న పుస్తకాన్ని ఒకసారి చూడండి, నచ్చితేనే తీసుకోండి, ఆ తర్వాత చదవడానికి ప్రయత్నం చేయండి. ఆ పుస్తకం మీకు నచ్చిందా లేదా అన్న విషయం, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐటీఐ క్వాలిఫికేషన్తో ఉన్నారు, ఆ బుక్ చదవాలా లేదా అన్న విషయాన్ని మీకన్నా పై స్థాయిలో బీటెక్ కానీ ఎంటెక్ కానీ చేసినటువంటి ఫ్రెండ్ని తీసుకెళ్ళండి, లేకుంటే ఫ్రెండ్కు చూపించండి. ఆ పుస్తకం బాగుందా, ఈ బుక్ తీసుకోవచ్చు అన్న విషయం మీకు క్లారిటీ తెలిసాకనే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. 100కి 10,000% వరకు తీసుకోమనే చెప్తారు. ఎందుకంటే ఇంత డీటెయిల్గా ప్రాబ్లమ్ని అర్థమయ్యే విధంగా ఎక్కడా ఉండదు.
అటువంటి అక్కడ ఉంది అని అంటే అది ఇన్స్పైర్ ఇండియా అకాడమీ టెక్స్ట్ బుక్ మాత్రమే. జూనియర్ లైన్మెన్ 4th ఎడిషన్ టెక్స్ట్ బుక్ తెలుగు మీడియంలో, 1st ఎడిషన్ బుక్ ఇంగ్లీష్ మీడియంలో. ఓకేనా? విష్ యూ ఆల్ ద బెస్ట్. నోటిఫికేషన్కి సంబంధించినటువంటి మీ డౌట్స్ అయితే నివృత్తి చేశాను అని అయితే నేను 100% నమ్ముతున్నాను. దీనికి సంబంధించి మరొక అప్డేట్ మీ ముందుకు తీసుకొస్తాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్.